ఓకే. సారీ, జస్ట్ రికార్డింగ్ మిస్ అయింది. సో ఐ జస్ట్ సో మనము టుడే విల్ బి టాకింగ్ అబౌట్ ఈ ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్లో మనం ఐరిస్ డేటా సెట్ తీసుకొని వీఆర్ డిస్కసింగ్ అబౌట్ దాట్ ఇన్ దిస్. ఇఫ్ ఇక్కడ మీరు చూస్తే ఈ 150 టోటల్ నంబర్ ఆఫ్ డేటా పాయింట్స్లో 3 సబ్ కేటగిరీస్ ఉన్నాయి కదా. స్పీసీస్ అనే దాని మీద వాల్యూ అండర్ స్కోర్ కౌంట్స్ నేను కొడితే when I execute this command, మనకి ఇక్కడ ఏమొస్తుంది చూడండి, వర్జనికా, సెటోజాన్, వర్సిఫ్లవర్. అంటే ఇట్ ఈస్ అన్ బ్యాలెన్స్డ్ డేటా సెట్. అంటే 3 కేటగిరీస్ ఉన్నా కానీ 3 కేటగిరీస్కి ఈక్వల్గా డివైడ్ అయింది. ద టోటల్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఆర్ ఈక్వల్లీ డివైడెడ్ బిట్వీన్ ద 3 కేటగిరీస్. సో వీ కెన్ సే దట్ దిస్ ఈజ్ అన్ బ్యాలెన్స్డ్ డేటా సెట్. This is a balanced data set. Okay. Now let's see what further analysis we can do in the by using the plots. So first, for this is a 2D scatter plot only. So in the 2D scatter plot, 2D అనగానే ఇక్కడే we can analyze. So we can take any two attributes. అంటే attributes అంటే features కానీ. So you can take any two attributes or features like sepal length, sepal width, sepal length or petal length, any two combinations. You can take any two combinations and then perform a scatter plot. సో ఈ స్కాటర్ ప్లాట్ మీరు అప్లై చేసి చూస్తే, సో యూ విల్ బి లుకింగ్, అంటే ఇక్కడ మీకు అర్థమవుతుంది వాట్ కెన్ బి ద మ్యాక్సిమం సెపల్, అంటే ఈ సెపల్ లెంత్ కానీ సెపల్ విడ్త్ కానీ. జస్ట్ ఎక్స్ కామా వై అంటే మనం ఏం చేస్తామంటే మనకి ఇంటర్మీడియట్లో ఒక 2 డైమెన్షనల్ గ్రాఫ్ ఉంటుంది కదండి, ఎక్స్వైలో. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సెపల్ లెంత్ ఈజ్ ఎక్స్, పెటల్ లెంత్ ఈజ్ వై. సో నేను ఇది ఇక్కడ ఈ కాలమ్ని ఎక్స్వై కింద ట్రీట్ చేసి 5.1 1.4. సో నేను ఇక్కడ చూడండి 5.1 ఇక్కడ వస్తుంది, నెక్స్ట్ 1.4 ఇక్కడ. సో అరౌండ్, సో ఈ పాయింట్, సో అలా ప్లాట్ చేస్తాను అనమాట. 5.1 ఈ పాయింట్ మనం ఇందాక ఇప్పుడు అక్కడ చూసింది. సో ఇలా పాయింట్స్ని ఎవ్రీ టూ ఇలా కాంబినేషన్ని నేను ఇక్కడ ఒక 2 డైమెన్షనల్ గ్రాఫ్లో ప్లాట్ చేసుకుంటూ పోతూ అది ఎలా డిస్ట్రిబ్యూట్ అయింది అని నేను చూస్తానండి. సో ఇప్పుడు దీనివల్ల మనకి ఏమర్థమవుతుందంటే ఇక్కడ చూడండి సెపల్ లెంత్ ఎంతవరకు డిస్ట్రిబ్యూట్ అయింది, నెక్స్ట్ సెపల్ విడ్త్ ఎలా ఉంది. సో సెపల్ విడ్త్ హ్యాస్ మోర్ విడ్త్ అంటే వేరియన్స్ అనుకోవచ్చు. ఇట్ హ్యాస్ మోర్ వేరియన్స్ అంటే స్ప్రెడ్, వేరియన్స్ అంటే స్ప్రెడ్. ఇక్కడ చూడండి ఇది స్ప్రెడ్ 8 సెంటీమీటర్స్ దాకా వెళ్ళింది, బట్ సెపల్ విడ్త్ ఏమో జస్ట్ 4.5 సెంటీమీటర్స్ వరకే వెళ్ళింది. సో ఇది ఒక రిప్రజెంటేషన్. అంటే ఇక్కడ మనము కొన్ని ఆ, ఇక్కడ మేబీ ఇక్కడ కొన్ని కంక్లూషన్స్ తీయకపోవచ్చు. ప్రతి గ్రాఫ్ అని కాదు, ప్రతి గ్రాఫ్లోనూ కొన్ని కంక్లూషన్స్ వస్తాయి. వాట్ యూ కెన్ అబ్జర్వ్ సంథింగ్, కంక్లూజన్ అనే కాదు, యూ కెన్ అబ్జర్వ్ లైక్ లెట్స్ సే ఎంత వేరియన్స్ ఉంది. సెపల్ లెంత్ హ్యాస్ మోర్ వేరియన్స్ అండ్ ఆర్ స్ప్రెడ్, అండ్ సెపల్ విడ్త్ హ్యాస్ లెసర్ స్ప్రెడ్. సో ఇలాంటివి మనము అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఆల్సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మోస్ట్ నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్కి, ఇక్కడ చూడండి మోర్ దాన్ 50% ఆఫ్ ద ఫ్లవర్స్కి సెపల్ లెంత్ ఈజ్ మోర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే చూడండి ఇక్కడ ఇప్పుడు మనం దీన్ని కట్ చేసామనుకోండి, లెస్ దాన్ 5, లెస్ దాన్ లెస్ దాన్ 5.5, లెస్ దాన్ గ్రేటర్ దాన్ 5.5. సో మోస్ట్ ఆఫ్ ద ఫ్లవర్స్కి సెపల్ లెంత్ ఈజ్ మోర్ దాన్ 5.5, అంటే మోస్ట్ ఆఫ్ ద ఫ్లవర్స్. మనం ఇలాంటి బేసిక్ అబ్జర్వేషన్స్ కొన్ని కొన్ని అవి అది మన, సో ఈ అబ్జర్వేషన్స్ అనేది మన స్కోప్ బట్టి డిఫైన్ అవుతుందండి. లెట్స్ సే మీరు ఇప్పుడు ప్రాజెక్ట్లో మీరు ఏదన్నా ఒక ఫ్లవర్ ఇస్తే, రియాలిటీలో ఒక ఫ్లవర్ ఇచ్చారనుకోండి, ఫ్లవర్ ఇస్తే బేస్డ్ ఆన్ జస్ట్ సెపల్ విడ్త్, పెటల్ విడ్త్ మీరు మెజర్ చేసి జస్ట్ ఈ 4 వేరియబుల్స్ బట్టి మీరు అది ఏ కేటగిరీ డిఫైన్ చేయాలి అని అనుకుంటున్నారు అనుకోండి. ఇప్పుడు అది మన స్కోప్. స్కోప్ అంటే ఎయిమ్ అని కానీ గోల్ అని కానీ, మన గోల్ ఏంటి అంటే మీరు ఫర్గెట్ అబౌట్ దిస్. ఈ స్పీసీస్ లేదనుకోండి, మీకు మీకు ఒక ఫ్లవర్ ఇచ్చాను నేను, దెన్ యూ మీరు ఫ్లవర్ ఇస్తే ఈ 4 వేరియబుల్స్ మీరు మెజర్ చేశారు ఒక స్కేల్తోనో ఆర్ సమ్ మెజరింగ్ డివైస్తో. ఈ 4 మెజర్ చేశారు. మెజర్ చేసి అప్పుడు మీరు ఆ మెజర్ చేసి జస్ట్ అది ఏ స్పీసీసో చెప్పాలి అని అనుకున్నప్పుడు మనం చూద్దాం, కెన్ వీ డూ దాట్ బై యూజింగ్ దిస్ ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్. నాట్ ఆల్ ద కేసెస్లో అవ్వదండి, బికాజ్ ఇక్కడైతే సింపుల్ 4 వేరియబుల్సే ఉన్నాయి.
maybe we can analyze by using our brain or some just basic EDA. ఒకవేళ నంబర్ ఆఫ్ వేరియబుల్స్ మోర్ ఉన్నాయనుకోండి 10 20 అలా ఉన్నాయనుకోండి అప్పుడు మనం ఇంకా అది మన వల్ల అవ్వదు. సో దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ అగైన్ ఫర్ బిల్డింగ్ ద మోడల్స్. ఓకే, సో కమింగ్ టు దిస్ అగైన్. సో దిస్ ఈస్ ఎ 2D స్కాటర్ ప్లాట్. ఇది ఇది ఎలా అంటే మనం ఎలా ప్లాట్ చేయాలి అనేది నేను మీకు అంటే ఇన్ డెప్త్గా కోడ్లోకి వెళ్ళట్లేదండి. సో మనం ఇది చేయడానికి వీ హ్యావ్ ఏ లైబ్రరీ కాల్డ్ మ్యాట్ ప్లాట్ లిబ్. సో ఇది మీరు పైథాన్ ఇన్స్టాల్ చేసినప్పుడే ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది అందులోనే. సో యూ జస్ట్ నీడ్ టు ఇంపోర్ట్ దోస్ లైబ్రరీస్. మనకి బేసిక్గా మనము విజువలైజేషన్కి వాడే లైబ్రరీస్ మోస్ట్లీ పైథాన్లో ఒకటి మ్యాట్ ప్లాట్ లిబ్, నెక్స్ట్ సీబాన్. సో సీబాన్ ఈజ్ ఆల్సో ఏ లైబ్రరీ విచ్ ఈస్ యూస్ టు విజువలైజ్. మనకి ఈ విజువలైజేషన్స్ ప్లాట్ చేయడానికి ఈ రెండు లైబ్రరీస్ మనకి ఈడిఏలో ఈ రెండు లైబ్రరీస్ మాత్రమే వాడతాం. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఇక్కడ మీరు చూస్తే ఈ రెండు లైబ్రరీస్ని డౌన్లోడ్ చేసుకున్నాను. సో దిస్ ఇంకా ఇది డైరెక్ట్ ఐరిస్ డాట్ ప్లాట్. నేను డైరెక్ట్ డేటా సెట్ని ప్రొవైడ్ చేస్తూ ప్లాట్ చేయమంటున్నానండి. ఇంకా ఇందులో ఏంటంటే ఐఎమ్ మెన్షనింగ్ ఏ ఏ టైప్ ఆఫ్ ప్లాట్ ఐ వాంట్ ఏ స్కాటర్ ప్లాట్. అంటే ఇలాగా ఒక 2D ప్లాట్ కావాలి. సో వెన్ ఐ సే స్కాటర్ ప్లాట్ ఇట్ విల్ డ్రా ఏ స్కాటర్ ప్లాట్ అండ్ వాట్ ఆర్ ద వేరియబుల్స్. స్కాటర్ ప్లాట్కి రెండు కావాలి కాబట్టి నేను ఇక్కడ జస్ట్ మెన్షన్ చేశాను. ఇక్కడ చూడండి. సో ఇది ఇప్పుడు ఇది ఇలా వచ్చింది. లెట్స్ సి ఇప్పుడు సెపల్ లెంత్ సెపల్ విడ్త్ కదా, పెటల్ లెంత్ పెటల్ విడ్త్ చూద్దాం. గ్రాఫ్ ఎలా చేంజ్ అవుతుందో చూడండి. మనకు ఈడిఏ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే బిఫోర్ గోయింగ్ టు మోడలింగ్ ఇక్కడ చూడండి పెటల్ లెంత్ పెటల్ విడ్త్ ఎలా ఉందో. సో ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు మోస్ట్ ఆఫ్ ద ఫ్లవర్స్ హ్యాస్ పెటల్ లెంత్ మోర్ దాన్ 2 సెంటీమీటర్స్. ఇక్కడ పెటల్ లెంత్ గ్రేటర్ దాన్ 2 సెంటీమీటర్సే ఉంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీరు ప్రాజెక్ట్స్ వర్క్ చేసేటప్పుడు మనకు డేటా నంబర్ ఫామ్లో చూస్తే అర్థం అవ్వదు. బట్ మీకు చూపిస్తాను ఇక్కడ వెన్ యూ అబ్జర్వ్ ఈ విజువలైజేషన్ ప్లాట్స్లో అబ్జర్వ్ చేస్తే డేటా మనకు వి గెట్ ఫెమిలరైజ్డ్ విత్ ద డేటా. అంటే మనము వీ కెన్ అండర్స్టాండ్ ద డేటా బెటర్. మన అండ్ ఆల్సో కంక్లూజన్స్ కూడా డ్రా చేయడానికి ఇట్ విల్ బి ఈజియర్. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ దిస్ ఈజ్ ఎ 2D స్కాటర్ ప్లాట్. ఇన్ ద సిమిలర్ వే మనము దీంట్లోనే ఈ 2D స్కాటర్ ప్లాట్లోనే కలర్ కోడింగ్ యూజ్ చేయొచ్చండి. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే మీకు ఏం అర్థం అవ్వట్లేదు, అంటే ఏ ఫ్లవర్ ఏది అనేది అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, పెటల్ లెంత్ పెటల్ విడ్త్ చేస్తున్నాను. ఇందులోనే 3 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు సపోజ్ ఏది ఏ ఫ్లవర్ అనేది నాకేం అర్థం అవ్వట్లేదు. సో ఇన్ సచ్ కేస్ అంటే ఇప్పుడు మనకి మల్టీ క్లాస్ కదా, అంటే మన అవుట్పుట్లో మల్టిపుల్ క్లాసెస్ ఉన్నాయి. సో అలాంటి టైమ్స్లో ఈ 2D స్కాటర్ ప్లాట్లోనే వీ కెన్ యూజ్ బై యూజింగ్ సీబాన్లో మనము ఇక్కడేమో మ్యాట్ ప్లాట్ లిబ్ అండి ఇది. దిస్ ఇస్ ఎ మ్యాట్ ప్లాట్ లిబ్. ఇప్పుడు సీబాన్ కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటుంది. సో సీబాన్ యూజ్ చేసి మనము ఇదే 2D స్కాటర్ ప్లాట్ బై యూజింగ్ త్రీ కేటగిరీస్ కూడా చేయొచ్చు. సో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి సేమ్ నేను ఇక్కడ ఏం చేశాను, ఇందాక సెపల్ లెంత్ సెపల్ విడ్త్ మనం చేసాం. ఐ విల్ షో యూ అగైన్. ఎందుకంటే మీకు దీనికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఈ గ్రాఫ్ అంతగా యూజ్ అనిపించిండదు, బట్ ద నెక్స్ట్ గ్రాఫ్ యూ విల్ అండర్స్టాండ్ మచ్ మోర్. సో ఇప్పుడు చూడండి వెన్ ఐ డ్రా వెన్ ఐ డ్రా దిస్ ద సెపల్ లెంత్ అండ్ సెపల్ విడ్త్, నేను ఇట్లా ఇందాక చూసాం కదా, ఇది మనకి ఏమంత క్లారిటీ రాలేదు. బట్ సేమ్ థింగ్ వెన్ ఐ డ్రా విత్ దిస్, ఇప్పుడు చూడండి ఇక్కడ చూసారా
త్రీ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అంటే సేమ్ గ్రాఫ్ అండి. దిస్ అండ్ దిస్ ఆర్ ద సేమ్ గ్రాఫ్, బట్ నేను ఏం చేశానంటే త్రీ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఈ బ్లూ రిప్రజెంట్స్ అంటే త్రీ కేటగిరీస్ ని త్రీ డిఫరెంట్ పాయింట్స్ కలర్స్ తో రిప్రజెంట్ చేశాను. సో సెటోజా ఇలా ఉన్నాయి, ఆరెంజ్ వర్సీ కలర్, గ్రీన్ వర్జినిక. సో ఇక్కడ ఇప్పుడు మీరు చూసారా, డైరెక్ట్ ఇలా ఇక్కడ ఒక లైన్ డ్రా చేసామనుకోండి, ఇఫ్ వీఆర్ ఏబుల్ టు డ్రా ఏ లైన్ హియర్, మనం ఈజీగా వీ కెన్ సపరేట్ ఇట్. ఈ లైన్ కాన్సెప్ట్ అనేది నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. బట్ ఇది ఒక 2D డైమెన్షనల్ ప్లాట్. మనకి మీరు +2 లెవెల్లో మనం చదువుకున్నాం కదా, y ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి. మనకు ఒక లైన్, ఇట్ ఈస్ అన్ ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్. అక్కడ y అనేదేమో y కోఆర్డినేట్, x అనేదేమో x కోఆర్డినేట్, m ఇస్ ద స్లోప్ ఆఫ్ ద లైన్. అంటే ఇప్పుడు మనం ఇలా డ్రా చేస్తాం కదా, m అనేది స్లోప్, c ఇస్ ద y ఇంటర్సెప్ట్, అంటే ఈ y యాక్సిస్ మీద ఎక్కడ వచ్చి కట్ అవుతుందో వ- అది. సో మీకు ఇక్కడ కూడా చూపిస్తాను. యా, సో దిస్ ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ ఇలా వస్తుంది, y ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి, స్ట్రైట్ లైన్ ఈక్వేషన్. అదే ఒకవేళ అది ఆరిజిన్ నుంచి పాస్ అయితే జస్ట్ y ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ వస్తుంది, c ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. ఇది మనకి ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్. సో స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఇది ఉంది కదండి, y ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి. సో ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పాలి అంటే, ఐ విల్ టెల్ యూ. మనము ఇది చూడండి, ఇది ఈక్వేషన్ ఆఫ్ ద లైన్. ఇప్పుడు మీకు జస్ట్ అంటే ఒక రిప్రజెంటేషన్ కోసం చూపిస్తున్నాను. మనం ఆల్రెడీ +2 లెవెల్లో చదువుకున్నాం. ఇది ఇది ఒక లైన్, ఇది ఒక టూ డైమెన్షనల్ యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్. ఇది మనం ఆల్రెడీ ఇది చూసింది. ఇది y ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి అనేది ఒక లైన్. సో ఎం అనేది స్లోప్ విచ్ ఇండికేట్స్ ఎంత, హౌ, ఇక్కడ ఇది స్లోప్ అంటే ఎంత బెండ్ ఆర్ హౌ స్లోప్, హౌ టిల్ట్ ఇట్ ఈస్. ఆ లైన్ అనేది ఎంత స్లోప్ అయింది, ఎంత బెండ్ అయింది అనేది మనకి ఎం ఇండికేట్ చేస్తుంది. సి ఈజ్ ద వై ఇంటర్సెప్ట్, అంటే ఇక్కడ ఇక్కడ ఇది సిఏ, అంటే ఇక్కడికి వచ్చి ప్లాట్ అయింది, ఇక్కడ కట్ అయింది కదా వై యాక్సిస్ ని, దిస్ ఈస్ కాల్డ్ ద సి. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసారంటే, నౌ కమింగ్ బ్యాక్ టు అవర్ సబ్జెక్ట్, ఇక్కడ చూడండి. ఇప్పుడు మనకి త్రీ ఫ్లవర్స్లో మనకి జనరల్గా మనం ఏం చేయొచ్చు, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఒక లైన్ కనుక్కున్నాను అనుకోండి, ఇక్కడ చూడండి ఈ రెండింటి మధ్య నేను డ్రా చేశాను అనుకోండి ఒక లైన్. మనము y ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి లైన్ ద్వారా వీ కెన్ ఏబుల్ టు సపరేట్, బికాస్ y ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి అట్ వన్ సైడ్ పాయింట్, మనము ఈ y ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి అనే లైనే సపరేట్ చేసేస్తుంది మనకి ఈజీగా. ఒక సెట్ ఆఫ్ ఫ్లవర్స్ని, సెటోస్ ఆఫ్ ఫ్లవర్స్ని మనం ఈజీగా సపరేట్ చేసేయచ్చు. సో దాట్స్ హౌ అంటే. బట్ ఓకే, లెట్స్ సి. ఇది కొంచెం కాంప్లెక్స్ అవ్వచ్చు, అంటే లైన్ డ్రా చేసి కనుక్కోవడము, దీస్ ఆల్ థింగ్స్ మైట్ బి కొంచెం కాంప్లెక్స్. బట్ అట్లీస్ట్ మనకి గ్రాఫ్ ద్వారా ఓకే మనం ఏం అబ్జర్వ్ చేస్తున్నాము, ఓకే ఇది మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ ఉన్నా కూడా సెటోస్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే సపరేట్ చేయొచ్చు. అట్లీస్ట్ బై యూజింగ్ సమ్ మెథడాలజీ మనం సపరేట్ చేయొచ్చు. బట్ వర్జినికా అండ్ వర్సికల్, ఈ రెండు ఫ్లవర్స్ మాత్రం మిక్స్ అయిపోయినాయి, దే ఆర్ క్లమ్జీ. ఇంకా మనం సపరేట్ చేయాల, అసలు వీటిని సపరేట్ చేయగలమా లేదా? సో ఇప్పుడు నేను ఏంటంటే ఏదో ఒక అల్గోరిథం యూస్ చేసి ఐ కెన్ ఫైండ్ అవుట్ ద సెటోస్ ఆఫ్ ఫ్లవర్స్, ఎందుకంటే దేర్ ఈస్ ఎ లాజిక్. ఇప్పుడు మనం అల్గోరిథం యూస్ చేసి మనం ఏం చేస్తున్నామండి, వీల్ ట్రై టు అనలైజ్ ద అండర్లయింగ్ లాజిక్ అండ్ ట్రై టు ఫైండ్ ద అవుట్పుట్. అంటే మనం ఏ అల్గోరిథం అయినా, ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, మనము ఈ స్పీసీస్ అనేది ఫస్ట్ సపరేట్ చేయకపోతే రియల్ టైంలో, జస్ట్ మినిట్. ఓకే, వాయిస్ రావట్లేదు. ఆ, అవును ఇప్పుడే, అవునవును ఇప్పుడే నేను ఇందాక చూశాను. ఏమైంది? ఆ, ఓకే ఓకే, నేను రెస్పాండ్ అవుతున్నాను, ఇప్పుడే చూసాను.
సారీ అండి, ఐ థింక్ వై ద వాయిస్ గాట్ కట్ ఆఫ్. ఇప్పుడు ఓకేనండి. Okay, is my voice audible now? నా వాయిస్ వినిపిస్తే మీరు అప్పుడు చెప్పండి, బట్ మోస్ట్లీ ఐఎమ్ ట్రయింగ్ టు జస్ట్ ఇంటిగ్రేట్ దిస్. ఓకే, ఐ థింక్ ఇట్ ఈస్ బ్యాక్ నౌ. ఇక్కడ రెస్పాన్స్ వచ్చింది. ఈజ్ ఇట్ ఓకే నౌ? ఓకే. ఓకే, ఐ థింక్ ఓకే, మై వాయిస్ ఈస్ బ్యాక్. థ్యాంక్ యూ. ఐ థింక్ దేర్ ఈస్ సమ్ ఇష్యూ. అక్కడ ఏదో స్ట్రక్ అయినట్టుంది, అందుకని ఇట్ గాట్ స్ట్రక్. నేను జస్ట్ రీస్టార్ట్ చేశాను. ఓకే. సో ఎక్కడ దాకా ఉన్నాం మనము? మీరు ఎక్కడ 9:03 ఎప్పుడు మెసేజ్ పెట్టారు? నో ఆడియో. 9:01. సో మోస్ట్లీ ఐ థింక్ నాట్ మచ్ టైం, జస్ట్ 3 minutes బ్యాక్. ఓకే, లెట్స్ అండ్ ఐ గో బ్యాక్ అండ్ ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్ యూ. నో ప్రాబ్లం. సో ఇక్కడ మనం ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే అండి, ఫస్ట్ ఇది ఒక 2D స్కాటర్ ప్లాట్. మనము ఇది ఈ ప్లాట్కి ఇక్కడ డిఫరెన్స్ మీరు చూస్తున్నారు కదా. నేను బై యూజింగ్ సీబర్న్ ఐ హ్యావ్ డ్రాన్ దిస్ ప్లాట్. సో ఈ ప్లాట్లో వీఆర్ ఏబుల్ టు సపరేట్, అంటే ఇక్కడ చూడండి, ఇఫ్ వీఆర్ ఏబుల్ టు సపరేట్ బై యూజింగ్ ఒక లైన్. అండ్ నేను మీకు ఇందాక ఈ లైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నానండి. ఇదేంటంటే ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్. సో ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ మనం ఆల్రెడీ +2 లెవెల్లో చూసాం. y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ దిస్ ఈస్ కాల్డ్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఆఫ్ ఏ లైన్. సో ఈ మూడు ఈక్వేషన్ ఆఫ్ ద లైనే. బట్ ఈ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ మీకు సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు మనం చెప్పే కాన్సెప్ట్కి మోస్ట్ రిలేటెడ్గా ఉంటుంది. సో ఈ m అనేది స్లోప్ అండి, y ఇస్ ద y కోఆర్డినేట్, x కోఆర్డినేట్, c అనేది ఇంటర్సెప్ట్. లెట్ మీ షో యూ అగైన్ ఇన్ ద ఇమేజ్. సో ఇప్పుడు ఇది ఒక 2 డైమెన్షనల్ యాక్సిస్ అనుకోండి, x యాక్సిస్, y యాక్సిస్. అండ్ ఇది ఒక లైన్. ఈ గ్రీన్ కలర్ అనేది మనకు ఒక లైన్. కొంచెం జూమ్ చేస్తాను. ఓకే, జూమ్ చేశాను. ఓకే. సో ఇప్పుడు ఇది ఈక్వేషన్ ఆఫ్ ద లైన్. ఈ గ్రీన్ కలర్ లైన్ మనం ఇప్పుడు అనుకోండి. సో y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ సిలో m ఇండికేట్స్ ద స్లోప్. అంటే ఇక్కడ చూడండి, ఇది ఒక టిల్టింగ్ ఉంది కదా లైన్. ఈ m ఇండికేట్స్ ద స్లోప్ అండ్ c ఇండికేట్స్ ద ఇంటర్సెప్ట్. అంటే ఇక్కడ ఈ y యాక్సిస్ ని టచ్ అయింది కదా. సో దాట్ ఈస్ ద స్లోప్ ఇంటర్సెప్ట్. సో మనకి ఎక్కడ ఇంటర్సెప్ట్ అవ్వాలి అది మనకి లైన్. సో ఈ ఎం మనము ఇప్పుడు సపోజ్ ఇక్కడ కమింగ్ బ్యాక్ టు అవర్ గ్రాఫ్, ఈ ఈ ఇందులో ఈ ఎం అండ్ సి కనుక్కున్నాం అనుకోండి. ఇక్కడ మనం ఒక లైన్ డ్రా చేసాం అనుకోండి, వి విల్ బి ఈజీలీ ఏబుల్ టు సపరేట్ ద సెటోజా. సో మనము ఏ ఎంఎల్ మోడలింగ్లోకి వెళ్ళే ముందైనా కానీ మనం ఇది చూసామనుకోండి, అంటే లెట్స్ ఇఫ్ ఈ విజువలైజేషన్ చూస్తే ఇప్పుడు మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది బేసిక్ ఈ డేటా సెట్ని నేను బై యూజింగ్ ఏదో ఒక అల్గోరిథం ద్వారా ఆర్ సమ్ లాజిక్. అల్గోరిథం అంటే ఏముండదండి, ఇట్ విల్ ట్రై టు ఎక్స్ప్లోర్ ద లాజిక్ ఇన్ యువర్ డేటా. అంటే మీ డేటాలో ఇట్ విల్ ట్రై టు ఫైండ్ అవుట్ ద అండర్లయింగ్ లాజిక్ అండ్ దెన్ ట్రై టు డిఫరెన్షియేట్. అంటే ఇప్పుడు మనం అల్గోరిథం ఏం చేస్తుంది రియల్ వరల్డ్?
ఈ సెపల్ విడ్త్, పెటల్ విడ్త్ మనము ఇన్పుట్స్గా ప్రొవైడ్ చేసామనుకోండి, అది మనకి స్పీసీస్ చెప్తుంది. జస్ట్ లైక్ క్యాన్సర్ పేషెంట్స్. అంటే ఇప్పుడు క్యాన్సర్ వెళ్ళి ఒక పేషెంట్ వెళ్ళి తన వైటల్స్ అన్ని ఇచ్చాడు అనుకోండి, అంటే బీపీ, షుగర్, నెక్స్ట్ హైట్, వెయిట్, ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేస్తే, ఇంకా అంటే ఎక్స్రే ఇమేజెస్, బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్, ఇంకా అదర్ రిపోర్ట్స్ అన్ని ఇస్తే, అది మనకి అవుట్పుట్ లేబుల్, అంటే క్యాన్సర్ ఉందా లేదా అని చెప్తుంది. సో అది ఎలా చేస్తుంది? అండర్లయింగ్ లాజిక్, అంటే ఆ రిపోర్ట్స్లో మొత్తం అది అనలైజ్ చేసి చెప్తుంది. సో ఇన్ ద సిమిలర్ వే నేను ఏమంటున్నానంటే, అదంతా ఆఫ్టర్ మోడలింగ్ అండి. బిఫోర్ మోడలింగే ఇప్పుడు చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది. ఎస్, మనము ఈ ఫ్లవర్స్ని ఓ ఒక లాజిక్తో వీ కెన్ ట్రై టు సపరేట్ దెమ్ అనే ఒక బేసిక్ ఐడియా వస్తుంది. బట్ ఇక్కడ ఏంటి, సెటోజా మాత్రమే సపరేట్ చేయగలుగుతున్నాం, అదర్ టు వీఆర్ అనేబుల్ టు సపరేట్, ఎందుకంటే అవి క్లమ్జీగా, అంటే ఇంకా క్లమ్జీగా ఉన్నాయి. సో లెట్స్ లుక్ ఇన్ టు ఫర్దర్, ఇంకా ఫర్దర్ ప్లాట్స్ ఏమైనా చూద్దాం, మేబీ సపరేట్ చేయొచ్చేమో. నెక్స్ట్, సో ఈ 3D స్కాటర్ ప్లాట్స్ ఉంటాయండి, బట్ అదేంటంటే 3D ఇంకా మనం ఇట్లా మౌస్తో రొటేట్ చేయాలి. సో ఇంకా అందుకనే నేను ఇక్కడ మౌస్తో రొటేట్ చేసి కొంచెం కాంప్లెక్స్ అవి. సో నేను అందుకనే ప్రస్తుతానికి 3D స్కాటర్ ప్లాట్స్ చూపించట్లేదు మీకు. బట్ యూ కెన్ ఆల్వేస్ అగైన్ మీరు వెళ్ళి మరీ చెక్ చేసుకోవచ్చు. Uh, మీకు ఇక్కడ లింక్స్ కొన్ని ప్రొవైడ్ చేశాను ఈ ప్లాట్లీలో. ఇక్కడ దీస్ ఆర్ కాల్డ్ 3D స్కాటర్ ప్లాట్స్. ఇక్కడ మీకు వస్తాయి కొన్ని ఎగ్జాంపుల్స్. ఈ ఎగ్జాంపుల్స్ని మీరు జస్ట్ సేమ్ ఐరిస్ మీదనే వచ్చేస్తాయి. సో ఇది మీరు ట్రై చేయొచ్చు. మేబీ లోడ్ అవుతుంది, ఐ విల్ షో ఇట్ ఆఫ్టర్ సమ్ టైమ్. నెక్స్ట్, పేర్ ప్లాట్స్. పేర్ ప్లాట్స్ అంటే దీస్ ఆర్ జస్ట్ నథింగ్ బట్ స్కాటర్ ప్లాట్స్. అంటే ఈ స్కాటర్ ప్లాట్ ఏనండి. బట్ పేర్ ప్లాట్ ఇప్పుడు మనము ఇక్కడ చూడండి, వీ హ్యావ్ 4 అట్రిబ్యూట్స్ కదా, సెపల్ లెంత్, సెపల్ విడ్త్, పెటల్ లెంత్, పెటల్ విడ్త్. నేను ఏం చేశాను, జస్ట్ వన్ కాంబినేషన్ మాత్రమే తీసుకున్నాను, సెపల్ లెంత్, పెటల్ లెంత్, పెటల్ విడ్త్ అని. బట్ అన్ని కాంబినేషన్స్లో నాకు చూడాలని ఉందండి. ఇప్పుడు నేను ఒక్క కాంబినేషన్గా ఇక్కడ చూస్తే నాకు ఒక ఐడియా వచ్చింది. మేబీ ఇంకా అదర్ ఆల్ కాంబినేషన్స్ చూస్తే ఏమైనా ఐడియా వస్తుంది అనుకుంటే, సో ఈ పెయిర్ ప్లాట్ డ్రా చేసి ఏమవుతుందంటే మనకి ఇలా వస్తుందండి. సో ఇక్కడ చూడండి, ఈ పెయిర్ ప్లాట్ ఏం చేస్తుందంటే ఈచ్ కాంబినేషన్ తీసుకుంటుంది. అంటే ఫస్ట్ సెపల్ లెంత్ ఇక్కడ లేకపోతే ఇక్కడ చూడండి, ఇది పెటల్ విడ్త్. పెటల్ విడ్త్ తీసుకొని ఉన్న మనకి ఇప్పుడు మొత్తం 4 అట్రిబ్యూట్స్ ఉన్నాయి కదా, పెటల్ లెంత్ విత్ సెపల్ లెంత్, పెటల్ విడ్త్ విత్ సెపల్ విడ్త్, పెటల్ విడ్త్ విత్ పెటల్ లెంత్, అంటే ఇట్లా ఆల్, అంటే ఇంకా ఒక పర్మిటేషన్ కాంబినేషన్ వైజ్లో. అలాగే సేమ్ ఇక్కడ చూడండి, ఇప్పుడు సెపల్ లెంత్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఏమో ఈ కింద 4. సో ఈ పేర్ ప్లాట్స్ ఏం చేస్తాయంటే ఇలాగా మొత్తం అన్ని కాంబినేషనల్ గ్రాఫ్స్ని డ్రా చేసేస్తుంది ఒకేసారి. సో దట్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ మనము బై యూజింగ్ పెటల్ లెంత్, సెపల్ లెంత్ కూడా యూజ్ చేసి మనము ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసామనుకోండి, ఈ ఫ్లవర్, ఈ సెటోజా ఫ్లవర్స్ని ఈజీగా, అగో ఈ బ్లూ కలర్ కదా, సెటోజా ఫ్లవర్స్ని ఈజీగా సపరేట్ చేయొచ్చు. మనకు అర్థమయ్యేది, జస్ట్ మనకు కావాల్సింది పెటల్ విడ్త్ మాత్రమే. ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, పెటల్ విడ్త్ లెస్ దాన్ 1 ఉందనుకోండి, అది డెఫినెట్గా సెటోజా ఫ్లవర్ అని మనకు అర్థమైపోతుంది. సో మనకు పెటల్ విడ్త్ ద్వారా ఈజీగా ఇప్పుడు మనం ఒక కంక్లూషన్కి వచ్చేసాం చూడండి, సింపుల్. ఇందాకన్నా ఒక ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ అని ఏదేదో అనుకున్నాం. సో ఇప్పుడు పెటల్ విడ్త్ లెస్ దాన్ 1 అనిగిన మనకి ఆ, తెలిస్తే ఇట్ ఈస్ డెఫినెట్లీ సెటోజా. ఓకే. సో 3D ప్లాట్స్ అంటే ఇలా ఉంటాయండి. ఇగో ఇలా జూమ్ చేయొచ్చు, నేను మౌస్ కర్సర్తో మూవ్ చేస్తే జూమ్ చేయొచ్చు, ఇంకా ఇట్లా రొటేట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఐ హోప్ నా స్క్రీన్ కొంచెం విజిబుల్గా ఉంది కదా. ఈజ్ మై స్క్రీన్ ఇంటరాక్టివ్, అంటే నేను స్క్రీన్ మూవ్ చేస్తున్న ప్రతిసారి మీకు క్లియర్గా ఉందా? ఓకే. సో చూడండి, నేను ఇలా జూమ్ చేసుకొని ఐ కెన్ ఈవెన్ రొటేట్, అంటే నేను ఇలా రొటేట్ చేసి కూడా ఐ కెన్ అబ్జర్వ్ ద పాయింట్స్. సో ఇక్కడ చూడండి, మనం ఇందాక అబ్జర్వ్ చేసిన ఇక్కడ చూడండి సెటోజా ఫ్లవర్స్ ఐఎమ్ ఏబుల్ టు సపరేట్ 3 డైమెన్షనల్లో.
సో మనము త్రీ డి ప్లాట్స్ అంటే ఇలా ఉంటాయి. మనము అంటే ఇంకా నంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, దెన్ వీ కెన్ గో ఫర్ దిస్ త్రీ డైమెన్షనల్ ప్లాట్స్. సిమిలర్లీ ఇది ఒక టైప్ ఆఫ్ ప్లాట్. అన్నీ ఇవన్నీ అవేనండి, జస్ట్ త్రీ డైమెన్షనల్ ప్లాట్స్. ఏంటంటే మనకు నచ్చినట్టు వీ కెన్ రొటేట్ ఇట్ అండ్ వీ కెన్ జూమ్ ఇట్. ఓకే. ఓకే. సో దీస్ ఆర్ ఇక్కడ కూడా నేను అక్కడ ఏం చేశానో ఇక్కడ కూడా అదే చేస్తున్నానండి. పెటల్ లెంత్, పెటల్ విడ్తే. బట్ ఇందాక మిక్స్ అయిపోయినాయి కదా, నేను ఇప్పుడు సెట్ అది మిక్స్ అయిపోయిన వాటిని ఐఎమ్ జస్ట్ ఏబుల్ టు షో యూ. బట్ ఇక్కడ త్రీ డీ ప్లాట్స్లో ఏమంటే మనం త్రీ వేరియబుల్స్ తీసుకుందామండి. ఇక్కడ చూడండి, సెపల్ లెంత్, సెపల్ విడ్త్, నెక్స్ట్ ఇట్లా పెటల్ విడ్త్ కూడా తీసుకుంటున్నాం. త్రీ వేరియబుల్స్, ఎందుకంటే త్రీ డీ ప్లాట్స్ కాబట్టి. ఓకే. ఇది గ్రిడ్. సో నేను ఈ లింక్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. యూ కెన్ ప్లే అరౌండ్ విత్ దీస్ కైండ్ ఆఫ్ గ్రాఫ్స్. అక్కడ ఆల్రెడీ లింక్ ఉంది. బట్ సో నేను మీకు చెప్పింది ఏంటంటే, యూ కెన్ సీ ఇక్కడ చూడండి. ఇప్పుడు మనకి ఆరెంజ్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఈ ఆరెంజ్ అంటే వర్సీ కలర్. ఈ ఫస్ట్ గ్రాఫ్ ఈ సెకండ్ రోలో ఈ వర్సీ కలర్ ఫ్లవర్స్ ఇక్కడ చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక లైన్ డ్రా చేశాను అనుకోండి, అంటే ఈ లైన్ ఎక్కడ ఉంది? ఓకే, పెటల్ విడ్త్ 1.5 1.5 కంటే తక్కువ ఉంటే ఇట్ ఈస్ వర్సీ కలర్. సో ఈ వర్సీ కలర్ ఫ్లవర్స్ 1.5 కంటే తక్కువ ఉంటే, పెటల్ విడ్త్ 1.5 కంటే తక్కువ ఉంటే అది వర్సీ కలరే. ఇంకా మనకి అది కన్ఫర్మ్, ఎందుకంటే మనకి బై యూజింగ్ ప్లాటే అర్థమైపోతుంది. సో సెటోజా ఏమో పెటల్ విడ్త్, ఇక్కడ పెటల్ విడ్త్ లెస్ దాన్ 0.5 ఉంటాయి. అదే ఇక్కడ అదే ఒకవేళ గ్రేటర్ దాన్ 1, ఇక్కడ చూడండి, ఇది గ్రేటర్ దాన్ 1 ఉంది. గ్రేటర్ దాన్ 1, లెస్ దాన్ 1.6 ఆర్ 1.7 అరౌండ్ అనుకోండి, 1.7, ఈ రెండిటి మధ్యలో ఉంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ వర్సీ కలర్. అలాగా. సో మనం ఇక్కడ చూడండి, ఈ గ్రాఫ్స్ ద్వారానే వీ కెన్ గెట్ కంక్లూజన్స్. కొన్ని కంక్లూజన్స్ డ్రా చేయగలిగాం. సో దీస్ ఆర్ కాల్డ్ పేర్ ప్లాట్స్. సో మనము మోడలింగ్ అంటే, మోడలింగ్లోకి వెళ్ళే ముందు మనం కొంచెం డేటా గురించి కొన్ని అబ్జర్వేషన్స్ కొన్ని ఇలా చేసామనుకోండి, మనకి బిజినెస్ అండర్స్టాండింగ్ వస్తుంది. అంటే అది అసలు ఆ డేటాని మనం డిఫరెన్షియేట్ చేయొచ్చా లేదా, అది అసలు ఎలా యూజ్ అవుతుంది, ఇలాంటివి కంక్లూజన్స్ వీ కెన్ అబ్జర్వ్. నెక్స్ట్ హిస్టోగ్రామ్. హిస్టోగ్రామ్స్, ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్స్ అండ్ క్యూములేటివ్ డెన్సిటీ ఫంక్షన్స్ ఇవి. సో ఇక్కడ మనము ఒక టూ డైమెన్షనల్ ప్లాట్స్లో డ్రా చేసాం కదా. ఇక్కడ ఏంటంటే జస్ట్ ఒక 1D ప్లాట్స్ డ్రా చేస్తామండి. ఇది 1D స్కాటర్ ప్లాట్ అంటాము. ఈ 1D స్కాటర్ ప్లాట్ ఏంటంటే జస్ట్ రిప్రజెంటేషనల్ వైజ్ ఇలా ఉంటుంది. బట్ ఏంటంటే అండి, దీంట్లో కొంచెం సపరేట్ చేయడం కానీ, అనాలిసిస్ చేయడం కానీ చాలా కష్టం. నేను మీకు జస్ట్ చూపించాను హౌ దే లుక్ లైక్ అని. బట్ మోస్ట్లీ మనం ఇవి తక్కువగా వాడతాం, ఎందుకంటే దీన్ని అనలైజ్ చేయడం కష్టం. సో ఇది 1D స్కాటర్ ప్లాట్. నెక్స్ట్ దీస్ ఆర్ కాల్డ్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్స్ అండి. ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే, ఈ మనకున్న పాయింట్స్ని నేను పెటల్ లెంత్ తీసుకొని గ్రాఫ్ డ్రా చేశాను అనుకోండి. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఐరిస్ డేటా సెట్? ఐరిస్ డేటా సెట్ నేను జస్ట్ ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ అర్థం అవ్వడానికి చూస్తున్నానండి. ఇదే ఎక్స్ప్లోరీ డేటా అనాలిసిస్ మీరు ఓన్లీ ఐరిసే కాదు, క్యాన్సర్స్ డేటా సెట్ తీసుకోండి, వేరే అదర్ డేటా సెట్ తీసుకోండి, ఏ డేటా సెట్ తీసుకున్నా మనం ముందు ఆ, మనం ముందు అర్థం చేసుకోవాలి కదా. సో జస్ట్ ఈ ఐరిస్ డేటా సెట్ అనేది ఒక ఎగ్జాంపుల్ అంతే. మీరు నెక్స్ట్ ఏ యూస్ కేస్ తీసుకున్నా కానీ ఇలాంటి అనాలిసిస్ చేస్తారు. ఇది చాలా సింపుల్గా ఉంటుంది ఫ్లవర్ డేటా సెట్ అని నేను మీకు తీసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఈ ప్రాబిలిటీ ఇది డిస్ట్రిబ్యూషన్ గ్రాఫ్స్. అంటే ఈ పెటల్ లెంత్ ఉంది కదండి, ఈ పెటల్ లెంత్ నేను ఏం చేస్తున్నానంటే దీన్ని కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ గ్రాఫ్ డ్రా చేశాను. సో అది ఎలా ఉంది అని. సో ఇలా ఉన్నాయి ఇవన్నీ. వీటిని ఏమంటామంటే అండి, పీడిఎఫ్స్ అండ్ సిడిఎఫ్స్ అంటాం. అంటే ప్రాబిలిటీ డెన్సిటీ గ్రాఫ్స్, క్యుములేటివ్ డెన్సిటీ గ్రాఫ్స్ అంటాం. ఇప్పుడు నేను ఫస్ట్ ఓకే, దీస్ ఆర్ సిడిఎఫ్స్, కిందవి, పైనవేమో పీడిఎఫ్స్.
మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ నేను ఆల్రెడీ ఇందులో మెన్షన్ చేశాను. కొన్ని కంక్లూజన్స్ కూడా నేను మీకు రాశానండి. మేబీ ఇఫ్ ఇప్పుడు టైం సరిపోకపోతే నేను మీకు ఇది మెన్షన్ షేర్ చేస్తాను కదా, యూ ట్రై టు అనలైజ్ దిస్ అగైన్. సో ఈ ప్రాబిలిటీ డెన్సిటీ గ్రాఫ్స్ ఏం చేస్తుందో చూద్దాం. ఆ, దీన్ని ఎలా అనలైజ్ చేయాలో కూడా నేను మీకు చెప్తాను. సో యాక్చువల్లీ ఇవి ప్రాబిలిటీ డెన్సిటీ గ్రాఫ్స్ కాదు, దీస్ ఆర్ జస్ట్ జనరల్ డిస్ట్రిబ్యూషన్ గ్రాఫ్స్. అంటే నేను మనకిప్పుడు ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఈ పెటల్ లెంత్ని తీసుకొని ఐఎమ్ జస్ట్ డ్రాయింగ్ దాని లెంత్ని ఇట్లా డ్రా చేసుకుంటూ వెళ్తున్నాను ఎక్కడెక్కడ ఉందని. సో ఇది ఒక కంటిన్యూస్, ఇలా దాని డిస్ట్రిబ్యూషన్ గ్రాఫ్స్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ కూడా ఇక్కడ చూడండి, ఈ పెటల్ లెంత్, ఈ సెటోజా ఫ్లవర్స్ పెటల్ లెంత్ లెస్ దాన్ 2 ఉందనుకోండి, వీ కెన్ ఆల్సో కంక్లూడ్ దట్ ఇట్ ఈస్ అన్ సెటోజా ఫ్లవర్. మనము సెటోజా ఫ్లవర్ ఇంతకు ముందు చూసాము. సో సిమిలర్లీ ఎగ్జాంపుల్ అక్కడ ఏం చూసాము, సెటోజా ఫ్లవర్ బై యూజింగ్ పెటల్ విడ్త్ చూసాం. పెటల్ విడ్తే కాకుండా వీ కెన్ ఆల్సో యూజ్ పెటల్ లెంత్. పెటల్ లెంత్ యూజ్ చేసి కూడా మనము ఈ సెటోజా ఫ్లవర్స్ని సపరేట్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఓవర్లాప్ తక్కువ ఉందండి. మళ్ళీ అదే వర్జినికా కానీ వర్సికలర్ ఇక్కడ చూడండి ఓవర్లాప్ ఎక్కువ ఉంది, ఈ ఓవర్లాపింగ్ ఎక్కువగా ఉంది. సో బై యూజింగ్ పెటల్ లెంత్ వీ కెనాట్ జస్ట్ సపరేట్ ఈ గ్రాఫ్స్ని. ఇన్ ద సిమిలర్ వే ఈ డిస్ట్రిబ్యూషన్ గ్రాఫ్స్ అంటే ఇవి ఎలా డిస్ట్రిబ్యూట్ అయినాయి, ఈ ఫ్లవర్స్ లెంత్ మనం తీసుకున్న డేటా సెట్ని ఇది జస్ట్ ప్లాట్ చేస్తూ వెళ్ళిపోయిందండి కంటిన్యూస్గా. సో ఇన్ ద సిమిలర్ వే ఇక్కడ ఏంటంటే పెటల్ విడ్త్ మనం అన్ని నేను జస్ట్ ఇంక మనకున్న 4 అట్రిబ్యూట్స్ని నేను డ్రా చేసేసానండి. పెటల్ లెంత్ ఒకటి, నెక్స్ట్ పెటల్ విడ్త్, నెక్స్ట్ సెపల్ విడ్త్, నాలుగిటికి ఈ డిస్ట్రిబ్యూషన్ గ్రాఫ్స్ డ్రా చేశాను. అంటే ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా ఉంది, ఎలా వెళ్తుంది అనేది. నెక్స్ట్ ఈ హిస్టోగ్రామ్స్, ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్స్, క్యుములేటివ్ డెన్సిటీ ఫంక్షన్స్ అండి. ఈ క్యుములేటివ్ డెన్సిటీ ఫంక్షన్స్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను మీకు ఈ గ్రాఫ్ యూజ్ చేసి చెప్తాను. సో ఇదైనా ఓకే, ఏవైనా ఈ ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్స్ని తీసుకొని ఈ క్యుములేటివ్ డెన్సిటీ ఫంక్షన్ని డ్రా చేస్తామండి. క్యుములేటివ్ డెన్సిటీ ఫంక్షన్స్ మనకి ఏం చేస్తుందంటే ఈ వై ఈ వై యాక్సిస్ మీద ఉండేది ప్రాబబిలిటీ ఆర్ పర్సంటేజ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు దీని ద్వారా మనము దీన్ని ఎలా అనలైజ్ చేయాలంటే క్యుములేటివ్ డెన్సిటీ ఫంక్షన్స్ని, ఇప్పుడు నేను ఇది తీసుకున్నాను అనుకోండి 0.8, ఇలా దీని రెస్పెక్టివ్ కోఆర్డినేట్ తీసుకోండి. ఇప్పుడు 0.8 మీద నేను ఇలాగే వస్తున్నాను. సో ఇట్ ఈస్ సమ్వేర్ అరౌండ్ హియర్. సో ఇది ఎంత వస్తుంది, 1.6 అనుకుందాం ఫర్ నౌ. సో నియర్లీ 80% ఆఫ్ ద ఫ్లవర్స్ లెంత్ 1.6 కంటే తక్కువ ఉంటుందండి. వాట్ ఈస్ దిస్ పెటల్ లెంత్? యా, నేను పెటల్ లెంత్కి క్యుములేటివ్ డెన్సిటీ ఫంక్షన్ డ్రా చేశాను అనుకోండి. సో నియర్లీ 80% ఆఫ్ ద ఫ్లవర్స్ 1.6 కంటే తక్కువ ఉన్నాయి. సో ఒకవేళ మీరు 50% అనుకోండి, ఇప్పుడు ఇది 50% ఇలా వస్తుంది కదా, 0.5 ఇక్కడ వస్తుంది మనకి వై యాక్సిస్ మీద. సో ఇది ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ ద ఫ్లవర్స్ని ఇండికేట్ చేస్తుంది. క్యుములేటివ్ డెన్సిటీ ఫంక్షన్ అనేది ఏంటంటే క్యుములేటివ్ అంటే మొత్తం యాడ్ చేసి డ్రా చేస్తాము. ఈ క్యుములేటివ్ ఎలా డ్రా చేయాలనేది నేను ఇక్కడ మీకు కోడ్ ఇక్కడ మెన్షన్ చేశాను. సో జస్ట్ కౌంట్స్, ఈ కోడ్ ఇన్ డెప్త్లోకి నేను వెళ్ళట్లేదు, బట్ ఎలా డ్రా చేయాలి అనేది మాత్రం నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సో ఇది ఏంటి, దీన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి, ఇప్పుడు మీరు సార్ క్యుములేటివ్ డెన్సిటీ ఫంక్షన్ వల్ల యూజ్ ఏంటి అని అడిగినా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ 1 అంటే 100% ఆఫ్ ద ఫ్లవర్స్ అంటే పెటల్ లెంత్ 1.9 కంటే ఇంకా దాటట్లేదండి. ఎనీ కైండ్ ఆఫ్ ఫ్లవర్ అంటే మ్, ఈ ఇది వర్సీ కలర్ కదా, సో ఈ ఎల్లో అంటే వర్సీ కలర్. సో ఈ వర్సీ కలర్ ఫ్లవర్స్ 1.9 పెటల్ లెంత్ కంటే ఎక్కువ లేవు. అండ్ యూ కెన్ ఆల్సో అబ్జర్వ్ లైక్ 50% ఆఫ్ ద ఫ్లవర్స్ లెంత్ ఇట్ ఈస్ లెస్ దాన్ 1.5. 1.5 కంటే తక్కువగానే ఉన్నాయి. సో మ్యాక్సిమం, సో ఇలా పర్సంటేజ్ అంటే మీరు దాని డిస్ట్రిబ్యూషన్ తెలుసుకోవచ్చు.
అంటే మోస్ట్లీ ఇక్కడ చూడండి 1.8 1.9 వరకు ఉన్నా కానీ ఇక్కడ చూడండి మోస్ట్ ఆఫ్ ద ఫ్లవర్స్ అంటే 80% ఆఫ్ ద ఫ్లవర్స్ 1.6 కంటే తక్కువగానే ఉన్నాయి దాని లెంత్. సో ఈ 1 నుంచి 1.6 అంటే ఆ లె మాక్సిమం లెంత్ అంటే 1.6 ఉండడం కానీ 1.8 ఉండడం కానీ చాలా తక్కువ. ఆ లెంత్ చాలా ఫ్లవర్స్ అన్నీ మోస్ట్లీ దాని పెటల్ లెంత్ 1.6 కంటే తక్కువే ఉంటాయి. సో మనం ఇలాంటి అబ్జర్వేషన్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఇలా కాదండి, మీరు ఇలా కాకుండా ఇదే క్యుములేటివ్ గ్రాఫ్ ఏదైనా ఒక సేల్స్ అబ్జర్వ్ చేశారనుకోండి, ఒక ఐటమ్స్ ఏదైనా సేల్స్ అబ్జర్వ్ చేస్తున్నారు, అప్పుడు ఇలాంటి క్యుములేటివ్ గ్రాఫ్ వల్ల ఏం చేస్తుందంటే ఇప్పుడు నేను ఈ ఈ సెటోజా దీని బదులు ఇలాంటి బదులు నేను సండే మండే ట్యూస్డే అట్లా చేశాను అనుకోండి. సో దాన్ని బట్టి మనకి ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు ఎలా అంటే ఓకే 80% ఆఫ్ ద సేల్స్ ఎండ్ ఆఫ్ ద వీక్లోనే కంప్లీట్ అయిపోతున్నాయి. అంటే ఇలాగా ఫస్ట్ 5 డేస్లోనే వీఆర్ గెట్టింగ్ 80% ఆఫ్ ద సేల్స్. తర్వాత 20% ఆఫ్ ద సేల్స్ అంటే 80% నుంచి 100% ఆఫ్ ద సేల్స్ జస్ట్ ఏదో లాస్ట్లో కొన్ని డేస్లో అవుతున్నాయి. ఇలాంటి కంక్లూజన్స్ అంటే మీకు జస్ట్ యూస్ కేస్ మార్చి ఐఎమ్ గివింగ్ యూ ఎగ్జాంపుల్. సో సేల్స్ అంటే సేల్స్ అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ పేషెంట్ డిస్ట్రిబ్యూషన్, ఏజ్ డిస్ట్రిబ్యూషనే తీసుకోండి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏజ్ పెట్టాను అనుకోండి, క్యాన్సరస్ పేషెంట్ ఏజ్. సో దాన్ని బట్టి కూడా మనం చేయొచ్చు అలాగా. సో ఈ క్యుములేటివ్ గ్రాఫ్స్ వల్ల మనం ఇలాంటి ఇంటర్ప్రిటేషన్స్ చేయొచ్చు. ఇది మనకి పర్సంటేజ్ డిస్ట్రిబ్యూషన్ చూపిస్తుంది. అంటే ఎంతెంత పర్సంటేజ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్కడెక్కడ ఉన్నారు అని. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టార్టింగ్ 20%లో జస్ట్ పెటల్ లెంత్ 1.4. మోస్ట్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ ఎక్కడ ఉంది, ఇక్కడ చూడండి గ్రాఫ్ షార్ప్గా ఇంక్రీజ్ అయింది, ఇక్కడ దాకా డల్గా ఇంక్రీజ్ అయింది. అందుకే పర్సంటేజ్ వేరియేషన్ ఎక్కువ లేదు. సో 0 నుంచి 1.4 వరకు అసలు ఎంత ఉంది, హార్డ్లీ 20% ఆఫ్ ద ఫ్లవర్సే. బట్ మోస్ట్ ఆఫ్ ద ఫ్లవర్స్ ఆర్ రేంజింగ్ ఇన్ బిట్వీన్ 1.4 నుంచి 1.6కి వచ్చే లోపలే నియర్లీ 60% ఆఫ్ ద ఫ్లవర్స్ ఇక్కడే ఉన్నాయి. అంటే 60% ఆఫ్ ద పాపులేషన్ 1.4 నుంచి అరౌండ్ 1.8 వరకు ఉన్నారు. సో ఇలా ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఇలాంటి మనము ఇప్పుడే కాదండి, నెక్స్ట్ ఇప్పుడు క్యాన్సర్ డేటా సెట్ తీసుకున్నాం అనుకోండి. క్యాన్సర్ డేటా సెట్లో ఇలాంటి డిస్ట్రిబ్యూషన్ నేను ఏజ్ పెట్టాను అనుకోండి, 20 ఇయర్స్, 40 ఇయర్స్, 60 ఇయర్స్, 80 ఇయర్స్. సో అప్పుడు కూడా మనకి ఇలాగే ఉంటుంది. అంటే మోస్ట్ ఆఫ్ ద గ్రాఫ్స్ 40 నుంచి 60 అంటే క్యాన్సరస్ పేషెంట్స్ 40 నుంచి 60 మధ్యలో ఉన్నారు అని అజ్యూమ్ చేసుకోవచ్చు ఇలాగా. సో మనము డేటా సెట్స్ని ఇలా అనలైజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ క్యుములేటివ్ గ్రాఫ్స్ ఏనండి. నేను ఏంటంటే ప్రతిదీ చూపించాను. ఇవి ప్రాబబిలిటీ డెన్సిటీ గ్రాఫ్స్. ఈ ప్రాబబిలిటీ డెన్సిటీ గ్రాఫ్స్ని యూస్ చేసుకొని మనం క్యుములేటివ్ డెన్సిటీ గ్రాఫ్స్ని డ్రా చేస్తాము. నెక్స్ట్ కమింగ్ వచ్చేసి మీడియన్, పర్సంటైల్, క్వార్టైల్. అంటే ఏం లేదు, నేను మీకు ఆల్రెడీ ఇది అదే ఎక్స్ప్లెయిన్ చేశాను. 20th పర్సెంట్ మీడియన్ అంటే ఏంటి, ఎలా కనుక్కోవడం. జస్ట్ ఇప్పుడు మనం ఆ డేటా సెట్ ఇచ్చేస్తే ఇక్కడ మనం మీడియన్ కనుక్కుంటున్నాం. మీడియం అంటే ఏంటి, నెక్స్ట్ క్వార్టైల్స్ అంటే ఏంటి. అంటే ఇప్పుడు మన క్వార్టైల్స్ అంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, 25th అంటే 1/4 అంటే ఎంత, 50% అంటే ఎంత. ఇప్పుడు పెటల్ లెంత్ ఉందండి, మ్యాక్సిమం పెటల్ లెంత్ మనకి 1.75 అనుకోండి. ఈ 1.75లో ఇప్పుడు 0th పర్సెంటైల్ అంటే అది 1 నుంచి స్టార్ట్ అవుతుంది మినిమం. ఇప్పుడు 1 నుంచి స్టార్ట్ అయితే 1/4 ఎంత, 1.4. నెక్స్ట్ 1.75 అంటే 1.5. ఇది మీరు లిటరల్ మ్యాథమెటికల్ సెన్స్లో చూడకూడదండి. అంటే ఇప్పుడు సార్ 1 దగ్గర నుంచి స్టార్ట్ అయితే ఇప్పుడు 1 దగ్గర స్టార్ట్ అయింది, 1.5 దగ్గర ఎండ్ అయింది. సో ఇది ఎలా తీసుకుంటుందంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇక్కడ చూడండి, ఈ పర్సంటైల్లో ఈ పెటల్ లెంత్ యూజ్ చేసి వేరియస్ పర్సంటైల్స్ నేను, ఇది 0th పర్సంటైల్, ఇది 25th పర్సంటైల్, ఇది 75th పర్సంటైల్, ఇది 100th పర్సంటైల్. నాకుండే ఫ్లవర్స్ అన్నీ మినిమం 1 దగ్గర స్టార్ట్ అవుతున్నాయి, 1.5 దగ్గర ఎండ్ అవుతున్నాయి. సో ఫస్ట్
ఇప్పుడు 25 ఇక్కడ నేను మీకు చూశాను కదా ఈ గ్రాఫ్లో ఇక్కడ చూపించాను పెటల్ లెంత్ యూస్ చేశాను 25th 25% అంటే ఇక్కడ 0.2 ఉంది 25% వరకు 1.4 ఉంది అంటే నా 25% ఆఫ్ ద ఫ్లవర్స్ 1.4 దాకా ఉన్నాయి సో మై పర్సంటైల్ ఈజ్ 1.4 అంటే 20 ఇక్కడ లిటరల్గా అంటే మనము ఇది కేజీలు లేకపోతే లీటర్స్ లెక్కన మెజర్ చేయకూడదండి అంటే 1000 లీటర్స్ ఉంటే దాంట్లో 25th పర్సెంటైల్ అంటే మనకి 250 ml లేదు హాఫ్ అంటే 500 ml అలా మెజర్ చేయకూడదు ఇక్కడ ఎందుకంటే అలాంగ్ విత్ నంబర్స్ మనం పాపులేషన్ కూడా చూసుకోవాలి అంటే ఇక్కడ పాపులేషన్ ఇంపార్టెంట్ నా అదే నేను మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసింది ఈ క్యుములేటివ్ డెన్సిటీ గ్రాఫ్లో ఇక్కడ చూడండి 25 అంటే ఇక్కడ వస్తుంది కదా అరౌండ్ 25% ఆఫ్ ద పీపుల్ 1.4 కంటే తక్కువ అరౌండ్ 1.4 ఉన్నారు 1.4 కంటే ఎక్కువ ఇక్కడ అరౌండ్ సో నా వాల్యూ 1.4 నెక్స్ట్ ఇప్పుడు 50 చూడండి 50 ఇక్కడ వస్తుంది కదా నా 50th ఇక్కడ నేను రెస్పెక్టివ్గా తీసుకుంటే 1.45 1.5 వస్తుంది అరౌండ్ సో అందుకనే నా 50th పర్సంటైల్ అంటే బేస్డ్ ఆన్ ద పాపులేషన్ కూడా తీసుకుంటామండి మనము లిటరల్ మీనింగ్ తీసుకోకూడదు అంటే 1.5 మ్యాక్సిమం అనుకోండి 1.5/4 25th పర్సెంటైల్ అంటే 1/4 50th పర్సెంటైల్ అంటే 1/5 ఇలా తీసుకోకూడదు బేస్డ్ ఆన్ పాపులేషన్ తీసుకోవాలి అంటే నా 25% ఆఫ్ ద పాపులేషన్ ఇక్కడ ఉన్నారు 50% ఆఫ్ ద పాపులేషన్ ఇక్కడ ఉన్నారు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నెక్స్ట్ 100 మోస్ట్లీ 75th పర్సెంట్ ఇది ఓకే సో 100 పర్సెంటైల్ అలాగా సో బేస్డ్ ఆన్ పర్సెంటైల్స్ మనం తీసుకోవాలి 90 నెక్స్ట్ ఇది 75th పర్సెంటైల్ ఇది 0 25 50 75th పర్సెంటైల్ ఆర్ క్వాంటైల్స్ అన్నా కూడా అది వస్తుంది పర్సెంటైల్స్ కూడా వస్తుందండి ఇప్పుడు నెక్స్ట్ నా 90th పర్సెంటైల్ అంటే నా 90th పర్సెంటైల్ వాల్యూ ఎలా ఉన్నాయి ఇది డిఫరెంట్ ఫ్లవర్స్కి ఇక్కడ చూడండి పెటల్ లెంత్ సెటోజాకి 90th పర్సెంటైల్ ఎంత 1.7 పెటల్ నెక్స్ట్ వర్జినికాకి పెటల్ లెంత్ 90th అంటే 90th పర్సెంటైల్ 6.31 ఉంది అలాగా సో ఇవి ఈ పర్సెంటైల్స్ క్వాంటైల్స్ అంటే ఇలా తీసుకుంటాం మనం నెక్స్ట్ ఇది బాక్స్ ప్లాట్స్ అండి ఈ బాక్స్ ప్లాట్స్ని కూడా సేమ్ మనము మోస్ట్లీ ఎలా ఇంటర్ప్రిట్ చేస్తామంటే ఇప్పుడు ఇది చూడండి వర్సీ కలర్ ఈ స్టార్టింగ్ లైన్ 0th అండి 0th పర్సెంటైల్ ఇది ఇది 25th పర్సెంటైల్ ఇది 50 ఇది 75 ఈ బాక్స్ 25th పర్సెంటైల్ 50 75 ఈ పైన లైన్ ఏమో 100 పర్సెంటైల్ ఈ డాట్స్ ఉంటాయి కదండి ఇవి మనం అవుట్లయర్స్ అంటాం దీస్ ఆర్ కాల్డ్ అవుట్లయర్స్ సో మనం కొంచెం టైం ఈరోజు అబోవ్ వెళ్ళాము సో నేను కొంచెం దీంట్లో ఇంకా కొంచెం డెప్త్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మండే సో ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటాయి గ్రాఫ్స్ నేను మళ్ళీ వీ కెన్ కొంచెం రీగ్రూప్ అవుదాం మండే రోజు వీ విల్ అగైన్ ట్రై టు అండర్స్టాండ్ మోర్ బట్ అవుట్లేయర్స్ అంటే ఏంటి నేను మీకు ఆ రోజు మళ్ళీ నీట్గా అవుట్లేయర్స్ అని ఎక్స్ప్లెయిన్ చేసి ఈ బాక్స్ ప్లాట్ ద్వారా అవుట్లేయర్స్ ఎలా చూడొచ్చు అని కూడా నేను మీకు చూపిస్తాను సో బట్ ఏంటంటే ఉన్న డేటాని ఈ బాక్స్ ప్లాట్స్ అనేవి ఏం చేస్తాయంటే బై యూజింగ్ దిస్ ఈ ఈ బాక్స్లో చెప్పాను కదా ఇది 0 ఇది 25 ఇది 50 ఇది 75 ఈ టాప్ ఏమో 100 ఈ బయటకు వచ్చేవి అవుట్లయర్స్ ఈ అవుట్లయర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఈ క్యాన్సరస్ డేటా సెట్ తీసుకున్నామండి మనకి ఇప్పుడు ఏజ్ పెట్టాం ఏజ్ 0 to 100 మ్యాక్సిమం పేషెంట్స్ 0 to 100 ఉన్నారు అందరూ ఏజ్ 0 to 100 ఉంది కానీ ఒకే ఒక నంబర్ ఒక పేషెంట్ ఏజ్ ఏమో 200 ఉందండి సో ఇప్పుడు జనరల్ సెన్స్లో అసలు మనకి 200 అనేది అయితే మనకి ఎక్కడ ఉండదు రియాలిటీలో కూడా మనకి ఏజ్ 200 ఉండదు ఎవరికి సో ఈ మనకి బాక్స్ ప్లాట్స్ ద్వారా అది ఏం చేస్తుందంటే 200 అని ఉంటే జనరల్గా అది ఇప్పుడు ఈ 100 పర్సెంటైల్ లోపల పెట్టదండి ఇట్ విల్ ట్రై టు అండర్స్టాండ్ ఫస్ట్ అంటే మోస్ట్ ఆఫ్ ద ఏజ్ డిస్ట్రిబ్యూషన్ 0 to 100 మాత్రమే ఉంది ఈ జస్ట్ 1 or 2 డేటా పాయింట్స్ మాత్రమే అరౌండ్ 200 దగ్గర ఉన్నాయి కాబట్టి అది అవుట్లయర్స్ అంటే అది ఆటోమేటిక్గా అర్థం చేసుకునేది ఇది మన డేటా సెట్ వాల్యూ కాదు ఇట్ ఈస్ అన్ అవుట్లయర్ అంటే
అవుట్ సైడ్ ద డేటా, అందుకని అలా సపరేట్గా డ్రా చేస్తుంది. సో ఇలాగా, ఇలా అవుట్లయర్ పాయింట్స్ అంటే ఇది సపరేట్గా పాయింట్స్ లాగా చూపిస్తుంది. ఓకే. ఇది సో ఐ థింక్ లెట్ us స్టాప్ ద క్లాస్ టుడే.